श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। श्रीस्तनाञ्चितकस्तूरी पङ्कसङ्कलितो रसे पङ्कजाक्षाय नाथाय वेङ्कटेशाय मङ्गलम्। శ్రీయాసమేతుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణారవిందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆచరిస్తూ ఆనంద పారవశత్వాన్ని పొందుతూ ఉన్నటువంటి ధనుర్మాస ఉత్సవ విశేషాల్లో భాగంగా ఈ రోజున మనం 20వ పాసురాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆండాళ్ తల్లి ఆచరిస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో మిగతా గోపికలందరితో కలిసి వచ్చి ప్రతిరోజు ఒక పాట చొప్పున పాడుతూ ఈ వ్రత మాహాత్మ్యాన్ని, వ్రత ఆచరణ విధానాన్ని, వ్రత ఫలాన్ని, అన్ని విషయాలను కూడా మనకు అందిస్తూ ఉన్నది. అలాంటి వాటిల్లో నిన్న ఈ గోపికలందరూ కలిసి నీలా సహితుడైనటువంటి కృష్ణ పరమాత్మను నిద్రలేపడం ఆరంభించారు. వాళ్ళిద్దరినీ కూడా నిద్రలేపడం కొనసాగుతూ ఉన్నది. ఈ రోజున 20 పాసురంలో కూడా వీళ్ళు నీలా సహితుడైనటువంటి కృష్ణ పరమాత్మనే మరలా కూడా మేల్కొలుపుతూ ఉన్నారు. ఎందువలనంటే వీళ్ళు ఎంతసేపు ప్రార్థన చేసినప్పటికీ వాడు నిద్ర లేచి రాలేదు. అలాంటి వాళ్ళిద్దరినీ కూడా అనునయిస్తూ ఈరోజు కూడా వీళ్ళు వాళ్ళని నిద్ర లేపడం మనకు కనిపిస్తుంది. ఎందుకని ఇలా నిద్ర లేపాల్సి వస్తుంది వాళ్ళిద్దరినీ కలిపి అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే, శ్రీదేవితో కూడి ఉన్నటువంటి నారాయణుడే పరతత్వము. అసలు శ్రీమాతతో లేనటువంటి నారాయణుడు పరతత్వముగా భాషించజాలడు, కనిపించడు. కనుక శ్రీమన్నారాయణుడే ఉపేయము. ఉపేయము అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరి చేత పొందబడేవాడు అని అర్థం. కనుక శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షమును కోరుకునేటువంటి వాళ్ళందరి చేత పొందదగినవాడు. శ్రీమన్నారాయణుడే ఉపాయము. ఉపాయం అంటే అలా పొందడానికి కావలసినటువంటి సాధనము కూడా ఆయనయే. కనుక నారాయణుడే ఉపాయము అనేటువంటి బుద్ధిని కలిగించి ఆయనే ఉపాయము, ఆయనే సాధనము అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకు కలిగించి మనకు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని తొలగించి భగవద్ అంగీకార యోగ్యునిగా మనల్ని తయారు చేసేటువంటి లక్షణము ఎవరికి ఉన్నది అంటే శ్రీదేవికి మాత్రమే ఉన్నది. మాత శ్రీమాతకు మాత్రమే ఉన్నది. ఇది లక్ష్మీదేవి దాకా వెళ్ళక్కర్లేదండి. మన ఇళ్లల్లో కూడా మనం గమనిస్తే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుస్తాయి. సహజంగా పిల్లలంటే తండ్రి చాలా దూరంగా ఉంటాడు. చిన్నప్పుడేమో ఆ తండ్రిని చూపెట్టి భయపెడుతుంది తల్లి. ఆ పెట్టినటువంటి భయం చేత ఆ పిల్లలు తండ్రికి కొంచెం దూరంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది చిన్ననాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళు విషయ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకునే కొద్దీ మరలా ఆ తల్లి ఏం చేస్తుంది, నాన్నగారు ఇలాగా, నాన్నగారు అలాగా, నాన్నగారు ఎంత గొప్పవాడు, నాన్నగారు ఇలాంటివాడు, నాన్నగారి యొక్క తత్వం ఇది అని చెప్పి తెలియచేస్తూ ఆయన మీద పిల్లలకు ఉన్నటువంటి విముఖ భావాన్ని ఒక్కొక్కదాన్ని తొలగించి చివరికి పిల్లలు తండ్రితో చక్కనైనటువంటి అనుబంధాన్ని పెంపొందింప చేసుకునేలాగా చేస్తోందా లేదా? అదే పని లక్ష్మీదేవి కూడా చేస్తుంది. కనుక శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని ప్రజానీకానికి, బిడ్డల వంటి లోకానికి, జీవులన్నిటికీ కూడా అందించేది ఎవరు అంటే లక్ష్మీదేవియే. కనుక శ్రీమన్నారాయణుడే అన్నిటికీ కూడా, అందరికీ కూడా ఆరాధించదగినటువంటి వాడు, ఆశ్రయించదగినవాడు. శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మీ సహితుడైన నారాయణుడు అని అర్థం.
అయితే పిల్లల్ని ప్రేమగా చూసేటువంటి ఆ తండ్రి కూడా ఎవరి వలన చూస్తున్నాడు? ఆ తల్లి చెప్పినటువంటి మాటల వలన, తల్లి మీద ఆయనకున్నటువంటి ప్రేమాభిమానముల వలన చూస్తున్నాడు. పిల్లల ఎడల ఆయనకి ఎందుకు ప్రేమాభిమానాలు కలుగుతున్నాయి? ఆ తల్లి వల్లనే కదా. ఆ తల్లి వల్లనే కదా పిల్లలు అసలు కలిగింది. కనుక తండ్రి తల్లి ద్వారానే పిల్లలను అనునయిస్తాడు. ఆ పిల్లలు తల్లి ద్వారానే తండ్రిని గురించి అనుసరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక అవినాభావ సంబంధము అని కీర్తించబడేటువంటి ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో శ్రీమన్నారాయణమూర్తిని గురించి తెలియజేసేటువంటి లక్షణం లక్ష్మీదేవికి ఉన్నది కనుకనే ఆవిడ్ని మనం ఏమనుకున్నాము? పురుషకారము అంటారని, మధ్యవర్తిగా మనం భావించడం జరుగుతుందని అనుకుంటున్నాం. పరమ పురుషుణ్ణి పొందిన తరువాత, అంటే భగవంతుడిని మనం తెలుసుకున్నటువంటి తరువాత ఏం చేయాలి అంటే, చేసేటువంటి ప్రతి కైంకర్యము, ప్రతి కార్యక్రమము కూడా ఏం చేయాలి? పరమాత్మ కోసమే చేస్తున్నాను. ఈ కైంకర్యం అనేటువంటిది నారాయణునికి మాత్రమే చెందుతుంది. ఏ నారాయణుడు ఆయన? శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణునకు. ఆ పిల్లలు చేసే ప్రతి పనికి కూడా ఫలాన్ని తల్లి తండ్రులు ఇద్దరూ కూడా అనుభవిస్తారు. మనం పిలిచేటువంటి క్రమం కూడా అదే, తల్లిదండ్రులు. తండ్రి తల్లులని ఎవరు అనరండి, తల్లిదండ్రులనే అంటారు. ఎందుకని అంటే తల్లికి ఉన్నటువంటి విశిష్ట స్థానం అలాంటి మాతృస్థానం పొంది ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము మనకు ఉన్నప్పుడే శ్రీమన్నారాయణుడుగా ఆయన అవతరిస్తున్నాడు. అలాంటి స్వామి యొక్క కటాక్షం మనం పొందగలుగుతున్నాము. కనుక శ్రీదేవిని నారాయణుణ్ణి ఇద్దరిని ఆశ్రయించడమే జీవులన్నిటికీ కూడా కర్తవ్యము అని సూచించడానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పాసురం 19వ పాసురంలో కానీ, ఇప్పుడు చెప్పబోతున్నటువంటి 20వ పాసురంలో కానీ ఇద్దరిని, జంటను నిద్రలేపడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అలా శ్రీకృష్ణ దర్శనం చేత కానీ, సంశ్లేషాన్ని పొందడం చేత కానీ, విలంబాన్ని ఓర్చుకోలేక, అంటే విలంబం అంటే కొంచెం ఆలస్యం అవుతుంది, ఆయనతో కలుసుకోవడానికి ఆలస్యం ఏర్పడుతోంది. అలా ఏర్పడుతున్నటువంటి ఆ ఆలస్యాన్ని సహించలేక కిందటి పాసురంలో నీలాదేవిని ఏమన్నారు? నిష్ఠురంగా మాట్లాడారు. ఏమని? నువ్వు ఒక్క క్షణం కూడా నీ ప్రియుడైనటువంటి ఆ స్వామిని ఎడబాటుని ఓర్చుకోకుండా ఉండడం న్యాయం కాదమ్మా. మాకు కూడా ఆయనతో ఉండాలనేటువంటి భావన ఉంటుంది కదా. నీ స్వరూపానికి కానీ స్వభావానికి కానీ ఇది తగినటువంటి పని కాదు అని నిన్న అమ్మ అయినటువంటి నీలాదేవిని వీళ్ళు కొంచెం నిష్ఠూరాలాడినట్లుగా మనకు పాసురంలో కనిపిస్తుంది, నిన్నటి పాసురంలో. అది ఎందుకు అలా పలకాల్సి వచ్చింది అంటే, స్వామిని పొందాలనేటువంటి ఆతృత చేత. అలా వాళ్ళు మాట్లాడినా తల్లిగా ఉన్నటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి నీలాదేవి వాళ్ళని ఏం కోప్పడలా, ఎక్కడ కూడా వాళ్ళని ఎటువంటి మాట తూలి మాట్లాడలేదు ఆవిడ. ఎందుకని? మాతృమూర్తి కనుక. నీలాదేవి మాతృమూర్తి స్థానంలో ఉన్నది కనుక ఆవిడ వాళ్ళ మాటలకి ఎటువంటి కోపాన్ని తెచ్చుకోకపోగా ఆలస్యాన్ని ఓర్చుకోలేక మీరందరూ ఏదో మాట్లాడుతున్నారు, అంతేకాని నా మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదు కదా. కానీ నేనెందుకు ఆగుతున్నానంటే, సమయం చూసి శ్రీకృష్ణుడితో చెప్పాలమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు ఆయనతో చెప్పేస్తే, చిరాగ్గా ఉన్నప్పుడు చెప్పాననుకోండి, నేను వెళ్ళను పో, వాళ్ళతో మాట్లాడను పో అంటే ఇంకా నేను కూడా మాట్లాడే స్థితి వస్తుంది. కనుక సమయం చూసి మాట్లాడాలి. ఇదే కదా మాతృస్థానంలో ఉన్న తల్లులు చేస్తున్న పని కూడా. తండ్రికి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చెప్తే తండ్రి వినడు. అందుకని ఎప్పుడు చెప్పాలో అప్పుడే పిల్లలకు కావలసిన విషయాలని గురించి తల్లి తండ్రితో చెబుతుంది కదా. అలాగే ఈవిడ కూడా ఆలోచిస్తోంది, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలమ్మా, తొందరపడకూడదు. తొందరపడితే కార్యము చెడిపోతుంది, కావలసినటువంటిది చెడిపోతుంది. కనుక నేను మాట్లాడట్లేదు అనుకుని ఆవిడ సంయమనం పడి మాట్లాడకుండా ఊరుకున్నది. నిన్నటి పాసురంలో అంతసేపు వాళ్ళు నిద్రలేపినా కూడా. సరే, ఆవిడ పొందినటువంటి ఆ మౌనాన్ని మరి వీళ్ళు బయట ఉన్నటువంటి గోపికలు భరించలేరు కదా. మౌనాన్ని ఓర్చుకోలేక ఆమెని ఆశ్రయిస్తే కార్యం చేసేది ఎవరు? ఆవిడని ఆశ్రయించినా సరే మనల్ని అనుగ్రహించాల్సింది ఎవరు? కృష్ణుడే కదా.
ఆవిడ ద్వారా వెళితే పని అవుతుందని మనం ఇప్పటిదాకా ప్రయత్నం చేశాం. ఎవరి కోసం? ఆ కృష్ణ భగవానుడి కోసమే కదా, ఆ తండ్రి కోసమే కదా అని అతని గుణాన్నే కీర్తించుదాము, ఆయన్నే మేల్కొలుపుదామని శ్రీకృష్ణుణ్ణే మేల్కొలుపుతున్నారు. ఓ స్వామి, మాకు ఈ రోజున అనుగ్రహించకపోతే, పూర్వము నిన్నేమో ఆవిడ నిష్ఠూరాలాడారు, ఇప్పుడు ఈ నిష్ఠూరాలాడుతున్నారు. ఏమని అంటే, నువ్వు గనక ఇప్పుడు వచ్చి మమ్మల్ని కటాక్షించలేదనుకో, మమ్మల్ని చూడలేదనుకో, మాకు నీ దర్శనాన్ని ఇవ్వలేదనుకో, అప్పుడు పూర్వంలో దేవతలందరూ కూడా ప్రార్థించక ముందే వెళ్ళి వాళ్ళని కాపాడుతాడు పరమాత్మ అని నీకు మంచి పేరు ఉన్నది. అలాంటి పేరంతా పోతుందయ్యా, నీ కీర్తి మొత్తం పోతుంది నువ్వు గనక మమ్మల్ని కటాక్షించకపోతే. పిల్లలు కూడా అంతే మాట్లాడతారు కదండి తండ్రితోటి. అట్లాగే వీళ్ళు కూడా ఆ పరమాత్మను గురించి మాట్లాడుతున్నారు. ఇట్లా వాళ్ళు మేలుకొలిపినా సరే ఆయన ఏమీ మాట్లాడలేదు. పిల్లలు అనగానే తండ్రి ఉలిక్కి పడతాడండి? పడడు. సమయం వస్తే ఆ తల్లి చెబుతుందిలే, అప్పుడు చేద్దాం అనుకుంటాడు ఆయన. అలాగా కృష్ణుడు కూడా నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడకుండా మౌనంతో ఉండడం, స్వామితో కూడిన నీలాదేవి నిద్రపోతూ ఉండడాన్ని చూసి, నీలాదేవిని గురించి నిన్న మాట్లాడాం కదా, మనం తిట్టాం కదా, ఆవిడ్ని అరిచాం కదా, కేకలేసినట్లుగా నిష్ఠూరంగా మాట్లాడాం కదా, ఒకవేళ అలా మాట్లాడటం వల్ల ఆ నాన్నగారికి, అదే భగవంతుడికి తండ్రి వంటి వాడైనటువంటి స్వామికి ఏమైనా కోపం వచ్చిందేమో, అందుకనే మాట్లాడటం లేదేమో అని మళ్ళీ గోపికలందరూ భావించారట. అందుచేత స్వామి ఆగ్రహాన్ని తీరాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనటువంటి పని చెయ్యాలి. ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆయన కోపం పోతుంది. ఆయనకి ఇష్టమైనది ఏమిటి అంటే, నీలాదేవి యొక్క సౌందర్యం అంటే చాలా ఇష్టమైనది. దానికోసమే కదండి 7 ఎద్దుల్ని కట్టేసేసి ఆ ఏనుగుని చంపేసేసి అంత కష్టం పడింది ఎందుకు? ఆ నీలాదేవి యొక్క సౌందర్యాతిశయానికి ముగ్ధుడయ్యే కదా. కనుక ఆవిడ యొక్క సౌందర్యాన్ని, ఆత్మ గుణ సంపత్తిని మనం అందరం కూడా ప్రశంసిద్దాం. అప్పుడే తండ్రికి కలిగినటువంటి కోపం మన మీద పోతుంది అని అనుకున్నారు. అనుకొని వీళ్ళు ఈరోజు పాసురంలో ఆ గోపికలను అందరూ కలిసి కృష్ణ భగవాను ఆయనతో ఉన్నటువంటి నీలాదేవి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తూ ఇద్దరిని నిద్రలేపుతున్నారు. అమ్మా స్వామి, నీ గుణ సంపత్తికి, సౌందర్యానికి భవ్యుడయ్యే కదా మా కోరిక నెరవేర్చాల్సింది. మా కోరిక నెరవేరాలంటే నువ్వు చెబితే తప్ప నెరవేరదు. నువ్వు చెప్పాలంటే ఆయన నీ మాట వినాలంటే నీ సౌందర్యమే కదా కారణమవుతోంది. అందుచేత నువ్వు కనుసైగ చేస్తే చాలు, దాన్ని అనుసరించి మమ్మల్ని రక్షిస్తాడమ్మా ఆయన. అందువల్ల మాకు స్వామికి నువ్వే మధ్యలో ఉండి కాపాడేలాగా చేయవమ్మా, స్వామిని మేల్కొలిపి మా కోరికలను తీర్చేలాగా చేయవమ్మా అని ఆ నీలాదేవిని మరలా ఈ రోజున నిద్రలేపపోతూ ఉన్నారు. అమ్మవారి యొక్క సౌందర్యం చేత స్వామి ఎప్పుడూ కూడా బద్ధుడైపోయి ఉండి మనలో ఉన్నటువంటి అపరాధాలన్నీ కూడా చూడకుండా వదిలేస్తాడు. అంతే కదండి. తల్లి పిల్లలు తప్పు చేసినా దాన్ని సర్దుబాటు చేసి తండ్రితో మాట్లాడుతుంది. ఎందుకని? తండ్రికి ఆ తప్పులు తెలియక కాదు, కానీ ఆ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత పిల్లల్ని క్షమిస్తాడు. అట్లనే మనం చేసే అపరాధాలన్నీ తెలిసినా సరే తల్లి అయినటువంటి ఆ నీలాదేవి మీద ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యము, ప్రేమాతిశయం చేత మనం చేసిన తప్పులన్నింటినీ మన్నిస్తాడని వీళ్ళు భావిస్తున్నారు. అందుచేత స్వామికి భోగ్యమైనటువంటి, ఇష్టమైనటువంటి అమ్మ యొక్క సౌందర్యమే మనకు రక్షణము. కనుక ఆ సౌందర్యాన్ని మనం కీర్తిద్దాము అని అనుకున్నారు. అంతేకాకుండా స్వామిలో ఉన్నటువంటి బలము, పరాక్రమము అనేటువంటివే మన విరోధుల్ని మన నుండి దూరం చేసి మనల్ని రక్షించగలుగుతాయి. కనుక స్వామి యొక్క బల పరాక్రమములు మనకు రక్ష, అమ్మ సౌందర్యము మనకు భోగ్యము. కనుక ఆ అమ్మను కీర్తించడం ద్వారా స్వామి చేత మనం రక్షించబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని వీళ్ళందరూ కూడా భావించి ఈ రోజున ఈ కృష్ణుణ్ణి, నీలాదేవిని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఎన్నో విధాలుగా మనల్ని రక్షించాలి అని స్వామితో చెప్పి చివరికి జగన్మాత అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఉచితైరూపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసి అని తన
అవయవ సౌందర్యానికి ముగ్ధుడైపోయినట్లుగా తన యొక్క విలాస విభ్రమాల చేత పరమాత్మను వశపరుచుకుని ఆవిడేం చేస్తుంది? మనలందరినీ కూడా స్వామి కటాక్షించేలాగా చేస్తుంది. ఆవిడ యొక్క సౌందర్యాతిశయము చేత పరమాత్మను తన అధీనంలో ఉంచుకోగలుగుతున్నది. అందుకే భక్తులు అమ్మ సౌందర్యాన్ని వర్ణిస్తారు. అందరూ చాలామంది చెప్తారండి, స్తోత్రాలు చేస్తూ మీరందరూ కూడా దేవతల్ని స్తోత్రులు చేస్తూ వాళ్ళ అందాలని పొగుడుతున్నారు. ఇలా అందాలని పొగడడం అసలు ధర్మమేనా? ఇది స్తుదేనా, ప్రార్థనేనా, అదేనా, ఇదేనా అని దాని యొక్క విషయం తెలియనటువంటి వాళ్ళు చాలామంది విమర్శించడం కనిపిస్తుంది. ఇక్కడ సౌందర్యాన్ని పొగడటంలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, నాన్న మీ భార్య చాలా అందమైంది కదా, అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా నాన్న అనగానే ఆయన నువ్వు అందంగా ఉంటావని చెప్పలేడు ఆవిడతో. కానీ పిల్లలు అలా అంటున్నప్పుడు మురుసుకుంటూ ఉంటాడు కదా. అందుచేత పరమాత్మను మన యందు ఆగ్రహాన్ని వదిలిపెట్టి అనుగ్రహించేటువంటి స్థితికి తీసుకురావాలంటే అమ్మ సౌందర్యమే హేతు అవుతుంది. అది ఆత్మ సౌందర్యం కానీ బాహ్య సౌందర్యం కానీ. కనుక సౌందర్య వర్ణనం చేసేటువంటి ఒక ఉద్దేశ్యం ఏమిటంటే ఇదేనండి. అంతే తప్ప ఏదో అమ్మవారు అలా ఉంది, ఇలా ఉంది, అంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది అని చెప్పడం ఏదో మోహావేశం చేత చెప్పడం మాత్రం కాదు. పరమాత్మ ముగ్ధుడై ఆమె యొక్క సౌందర్యాతిశయం చేత నియంత్రించబడి మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. అందుచేత సౌందర్యాన్ని పొగుడుతున్నారు వీళ్ళందరూ కూడా. అట్లా వర్ణించడాన్ని తప్పు అని మాట్లాడే వాళ్ళందరికీ సమాధానం ఏమిటంటే ఇదే. ఎప్పుడు కూడా అమ్మ సౌందర్యాన్ని వర్ణించడం ఆవిడ మీద ఉన్నటువంటి వ్యామోహము చేత కాదు, తండ్రి ఎడల మనకున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను పొంది రక్షించబడడం కోసం అని మాత్రమే గుర్తించాలి. ఇట్లా జీవులందరినీ కూడా కాపాడుతూ ఉన్నది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యం లేకపోతే పరమాత్మ మనల్ని రక్షించడు. కనుక గోపికలు కూడా ఈ పాసురంలో నీలాదేవికి సంబంధించినటువంటి వక్షోజ సౌందర్యం అంటే స్తనముల యొక్క సౌందర్యాన్ని, అలాగే అధరముల యొక్క సౌందర్యం అంటే పెదవుల యొక్క సౌందర్యాన్ని, అలాగే ఆ నీలాదేవి యొక్క మధ్య అంటే నడుము యొక్క సౌందర్యాన్ని చాలా చక్కగా ప్రశంసించి నిద్రలేపుతున్నారు. పొగడటం కాదు, ఇది ప్రశంసించడం. దానికి కూడా ఒక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటనేటువంటివి తర్వాత తెలుసుకుంటాం. అలా వీళ్ళు ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థన సంబంధమైనటువంటి మేల్కొలుపు పాటగా పాడుతున్నటువంటి పాసురాన్ని ముందుగా మనం పఠించుకుందాం. 33 అమరర్కు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే துயிலெழாய் செப்பமுடையாம் திரளுடையாம் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுவருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தொட்டுலெம் தந்துன் மலானனை இப்போதே எம்மை నీరాట్టేలోరెంబావాయ్. వాళ్ళు కీర్తించడంలో ఎంత అందంగా ఈ వాక్యాల పొందిక కూడా అంతే అందంగా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు కీర్తిస్తూ చాలా అందమైనటువంటి విషయాన్ని చెబుతున్నారు. 33 కోట్ల మంది దేవతలను కాపాడడం కోసం వాళ్ళు వేడుకోక ముందే వెళ్ళి వాళ్ళ భయాన్ని పోగొట్టినటువంటి పరమాత్మ, నీవు మేము ఇంతమంది వచ్చి వేడుకుంటుంటే నీ కంటికి ఆనట్లేదా? 33 కోట్ల మంది ఉంటే తప్ప నీకు కనపడమా? 5 లక్షల మంది మీకు కనిపించట్లేదా అన్నట్లుగా మాట్లాడుతున్నారండి. చూడండి, 33 అమరర్కు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే తుయిలెళాయ్. 33 కోట్లు అంటే ఇక్కడ సమూహము అని మాత్రమే అర్థం అండి. 33 కోట్ల మంది అంటే కోటి అంటే ఏదో ఒక పెద్ద సంఖ్య అని మనం అనుకుంటాం సంఖ్యామానం ప్రకారం. కానీ ఇక్కడ కోటి అనేటువంటిది సమూహం అనేటువంటి అర్థంలో మాత్రమే చెప్పబడింది వేదములలో, శృతులలో. అట్లా చెప్పబడినటువంటి 33 ఎవరు, ఏమిటి అనేటువంటిది గురించి ఆలోచిస్తే వేదంలో 33ని పేర్కొన్నారు దేవతలుగా.
వాళ్ళు ఎవరంటే 8 మంది వసువులు అని పిలువబడేటువంటి వాళ్ళు 8 మంది. వాళ్ళతో పాటు 11 మంది రుద్రులు అని పిలువబడుతున్నారు. అక్కడికి 8 ఒక 11 19 మంది అయ్యారు. వాళ్ళతో పాటు 12 మంది ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులుగా కీర్తించబడేటువంటి వాళ్ళు 12 మంది. అక్కడికి మొత్తం 31 మంది అయ్యారు. ఇక తరువాత 2 దేవ వైద్యులు, వీళ్ళని అశ్వనీ దేవతలని పిలుస్తారు. ఇట్లా మొత్తం 33 మంది. 33 కోట్లు అంటే 33 సమూహములు అని అర్థం. ఈ 33 దేవతలు 33 మంది పెద్ద సమూహాలకు ఆధారభూతులు. వీళ్ళ క్రింద అనేక రకాలైనటువంటి సేనలు ఉంటాయి, అనేక మంది అనుచరులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆయా సమూహములలో ఉండడం చేత 33 కోట్లు అనేటువంటి ఒక మాట వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇక్కడ లోకంలో మనుష్యులందరికంటే కూడా జ్ఞానం చేత, బలము చేత ఎవరు గొప్పవాళ్ళు? దేవతలు గొప్పవాళ్ళు. మనుష్యుల కంటే బలము కానీ జ్ఞానం కానీ వాళ్ళకి అధికంగా ఉంటుంది. అయినా సరే, బలం ఎక్కువ ఉన్నా, జ్ఞానం ఎక్కువ ఉన్నా సరే, దేవతలందరూ కూడా వాళ్ళకి గనక ఆపదలు కలిగితే వాళ్ళు దాన్ని తొలగించుకోలేక ఏం చేస్తారు? భగవానుణ్ణే శరణు వేడుతారు. స్వామి నువ్వే మాకు దిక్కయ్యా అని వేడుకోవడం మనకు అనేక రకాలైనటువంటి పురాణ ఇతిహాసాది కథల్లో చూసాం కదా. కాబట్టి దేవతలకు కష్టం వచ్చినా సరే భగవానుడి దగ్గరికే వెళ్ళి తీర్చమని అడుగుతున్నారు. అట్లా భగవంతుణ్ణి శరణు పొంది ఆయన చేత భయాన్ని పోగొట్టుకుని అభయాన్ని పొందేటువంటి వాళ్ళు ఇలా ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలు, వాళ్ళందరికీ కూడా భగవద్ విషయము అనేటువంటిది దుర్లభమైనది. వాళ్లకు కూడా, ఎవరికి కూడా? దేవతలందరూ కూడా 33 కోట్ల మంది ఉన్నట్లుగా కనిపిస్తోంది కదా. వాళ్ళందరికీ కూడా భగవంతుణ్ణి పొందడం అంత తేలికైన పని కాదు అని అర్థమవుతోంది కదా. అలాంటిది సామాన్యులైనటువంటి మనకు పొందదగినటువంటి స్థితి. అందువలన స్వామి 33 దేవతలకు ఆపదలు కలిగినప్పుడు వాళ్ళకి ఆపద కలగకముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నీ దగ్గరకు రాకముందే వెళ్ళిపోయి వాళ్ళ కష్టాలను తీరుస్తావా? మేమందరం నీ దగ్గరకు వచ్చి ఇంతసేపు వేడుకుంటుంటే మా మొర నీకు వినిపించట్లేదా స్వామి? లేచి రావచ్చు కదయ్యా, ఎందుకని మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుహు అని శృతి. వేదము బ్రహ్మ పదార్థాన్ని గురించి చెప్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఇది. బ్రహ్మము లేదు అని భావిస్తే, దేవుడు లేడు అని భావిస్తే ఆయన లేకుండానే ఉంటాడట. కానీ బ్రహ్మము ఉన్నది అని గనక భావిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఎడల ఆ బ్రహ్మస్వరూపుడై పరమాత్మ ఉంటాడు. అందుకనే కదా గజేంద్రుడు కూడా ఏమన్నాడు? కలడు కలండను వాడు కలడో లేడో అని సందేహం వ్యక్తపరిచినటువంటి ఆ గజేంద్రుడే ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడెదన్. తెలుసుకున్నది. ఉన్నాడో లేడో అని అనుమానం పడినప్పుడు ఆయన ఏం కదలలేదు. ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి స్పందన లేదు. కారణం ఏమిటి? లేడనేటువంటి భావనతో ఉన్నాడు కనుక, సందేహాస్పదమైన మనస్సుతో ఉన్నాడు కనుక పరమాత్మ చెలించల. ఎప్పుడైతే ఉన్నాడని నమ్మి ప్రార్థన చేస్తున్నాడో వెంటనే పరమాత్మ కదిలి వచ్చాడా లేదా? వచ్చాడు. కనుక నమ్మిన వాళ్లకు ఉంటాడు, నమ్మని వాళ్ళకి నమ్మేలా చెయ్యడం ఎలాగో అలా చేస్తాడు. కాబట్టి బ్రహ్మ పదార్థాన్ని ఉన్నది అని భావించిన వాళ్లకు ఖచ్చితంగా ఉంటుంది, లేదని భావించిన వాళ్లకు అది లేకుండానే ఉంటుంది. కాబట్టి శృతి చెప్పినట్లు బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి వాడు మరణరహితుడవుతున్నాడు, అమరుడు అనిపించుకుంటున్నాడు.
అట్టి అమరులుగా కీర్తించబడుతూ గొప్పవాళ్లుగా, జ్ఞానవంతులుగా, మరణరహితులుగా ఉంటున్నటువంటి దేవతలందరికీ కూడా బ్రహ్మజ్ఞానము కలగకుండా సంకోచపరచడం, వాళ్ళకు కూడా అనుమానాన్ని కలిగిస్తాడు అప్పుడప్పుడు. ఎందుకు? వాళ్ళకు అనుమానం అనేటువంటిది లేకపోతే మనం ప్రయత్నం చేయం, అనుమానం ఉంటే కొన్ని ప్రయత్నాలు చేస్తాం. అట్లా అవిద్యారూపంగా శత్రువుని ఆక్రమించకముందే వాళ్లకు కనిపించి వీళ్ళు శత్రువు దగ్గరకు అయ్యోయో భయం వస్తుంది, వాడు ఏదో చేసేస్తాడేమో అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఏర్పడగానే మాకేమి భగవంతుడు ఉన్నాడని నిరూపిస్తాడట. ఎందుకు? ఆత్మజ్ఞానము కలిగినందుకు. భగవంతుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతాడని వాళ్ళు విశ్వసించేంత వరకు దేవతలకు సైతము ఆయన కరుణించడు. కానీ ఆత్మజ్ఞానులకు మాత్రం వాళ్ళు అడగక ముందే వాళ్ళ దగ్గర రక్షించడానికి ప్రయత్నం చేస్తాడట బ్రహ్మ. అందుచేత జ్ఞానులకు కలిగేటువంటి భయము మామూలుగా మనకి కలిగేటువంటి భయం లాంటిది కాదు. జ్ఞానము కలిగిన వాళ్ళంటే ఇప్పుడు చెప్పుకున్నట్టు అమరులు, దేవతలు మొదలైన వాళ్ళు. మరి వాళ్ళకు కలిగేటువంటి భయం ఏమిటి అంటే, భగవంతునితో నిరంతరము స్మృతిలో ఉన్నటువంటి వాళ్లకు కొద్దిగా కూడా గ్యాప్ రావడం, అంటే భగవంతునితో కొంచెమైనా సరే ఎడబాటు కలగడాన్ని వాళ్ళు సహించలేరు. ఎడబాటు కలుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది వాళ్ళకు. అందుచేత ఆ భయం కలగకుండా పరమాత్మ ఏం చేస్తాడట, ఎప్పుడు కూడా వాళ్ళను భగవన్ విషయ స్మృతిలోనే ఉంచుతాడు. అందుచేత వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టడమే పరమాత్మ యొక్క పని. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళందరూ వాళ్ళు వేడుకోకపోయినా ముందుగా ఉండి భయాన్ని తొలగిస్తుంటాడు. కానీ వాళ్లకు సంసార భయాన్ని కలగకుండా ఉండేలాగా తానే ముందుగా అవతరించి వాళ్ళందరికీ కూడా సాక్షాత్కరించి వాళ్ళని మృత్యు సంసారం నుండి ఉద్ధరిస్తాడు పరమాత్మ. కాబట్టి ప్రేమపూర్వకమైనటువంటి ధ్యాన రూపంతో పొందబడేటువంటి బుద్ధిని ఇచ్చి ఆయనే మన యొక్క తత్వాన్ని కాపాడుతున్నాడు అని గ్రహించడమే జ్ఞానము. అలాంటి జ్ఞానము కలిగినటువంటి భగవంతుణ్ణి మేల్కొల్పడంలో వీళ్ళు కొన్ని అధిక్షేపించడానికి వీలుగా ఉన్న మాటలు మాట్లాడుతున్నారు, అనుమానం కలిగేలాగా ఎదుటివాడికి. చూడండి, మన పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా అనుమానం అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఒక అనుమానం ఉంటుంది. ఈ అనుమానాన్ని ఆధారంగా చేసుకుని భగవద్ విషయ జ్ఞానము లేనటువంటి వాళ్ళందరూ విమర్శిస్తుంటారు. కనుక అనుమానం కలిగేది దేనికి? దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయడానికి, అంతే తప్ప అనుమానం చేత విమర్శించడానికి కాదు అని తెలుసుకోండి. అనుమానం కలగగానే విమర్శించడం ప్రారంభిస్తే అది వినాశనానికి దారితీస్తుంది. అనుమానం కలిగినప్పుడు దాని యొక్క ప్రభావం చేత విషయ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నీయందు ఆత్మజ్ఞాన రూపమై పరమాత్మను చేరేలాగా చేస్తుంది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో అధిక్షేపించడానికి కొన్ని మాటలు ఉన్నాయనుకున్నాం కదా. అవేంటంటే, కృష్ణ నువ్వు రక్షించడానికి ఇంతమంది ఉండాలి అని ఏమైనా నియమం పెట్టుకున్నావా? 33 కోట్ల మంది ప్రార్థన చేయకముందే వెళ్ళి రక్షించావు కదా, మేము 5 లక్షల మంది ఏమి ఉన్నాం కదా, అందుకని నీ కంటికి మేమేం కనిపించట్లేదా అని 3 కోట్ల మంది ఉంటే తప్ప నువ్వు రక్షించవా అన్నట్లుగా అనుమానం పడుతున్నారు. మళ్ళీ ఇంకొక అనుమానం ఏంటి? ప్రబలమైనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళకే కానీ అబలులుగా, స్త్రీలుగా ఉన్నటువంటి మమ్మల్ని కాపాడాలనే నియమం నీకు లేదా? నువ్వు కాపాడవా మమ్మల్ని? ఏమి బాగా బలం కలిగిన వాళ్ళు, దేవతల లాంటి వాళ్ళని కాపాడతావు అంతేనా? మాలాంటి వాళ్ళని కాపాడేటువంటి నియమం నీకు లేదా అని అడుగుతున్నారు. అంతేకాకుండా స్వప్రయత్నము సగము, భగవద్ అనుగ్రహం సగము అని వాళ్ళను రక్షించుకోవడం కోసం తాము కూడా ప్రయత్నం చేసేటువంటి దేవతలనే నువ్వు రక్షిస్తావు తప్ప మా ప్రయత్నం మేము చేస్తాం, మిగతా ప్రయత్నం భగవంతుడు చేస్తాడని నమ్మి వచ్చేవాళ్లే తప్ప, వాళ్ళకి నువ్వు సేవ చేస్తున్నావు, వాళ్ళని రక్షిస్తున్నావే తప్ప ఏం చేసినా నువ్వే రక్షకుడివైనా, స్వప్రయత్నమైనా, మరొకటైనా నువ్వే నిన్ను నమ్మే మాలాంటి వాళ్ళను నువ్వు రక్షించవా స్వామి అని వీళ్ళు అధిక్షేపిస్తున్నారు పరమాత్మని. అంతేకాకుండా మరణరాహిత్యాన్ని
పొందడం కోసం, అమృతం కోసం పోరాడినటువంటి ఆ అమరుల కోసం, చావే లేకుండా చేసుకున్నటువంటి వాళ్ళ కోసమే నువ్వు సేవ చేస్తావా? చావు లేనటువంటి దానికోసం, అమృతం కోసం పోరాడి అమృతాన్ని సాధించుకున్నటువంటి ఆ దేవతల కోసమే నువ్వు ఉంటావా? నీ కోసం చావడానికైనా సిద్ధమైనటువంటి మాలాంటి వాళ్లకు నీవు అందవా స్వామి అని అడుగుతున్నారు. నిన్ను ఆశ్రయించి మరొక ఫలాన్ని సాధించుకోవాలి అనేటువంటి దేవతలకే తప్ప, నువ్వే తప్ప వేరో ఫలం మాకు అక్కర్లేదు అనేటువంటి భావంతో ఉన్న మాకు నువ్వు దక్కవా అని ఇట్లా అనేక రకాలైనటువంటి సందేహాలండి. ఎన్ని సందేహాలు ఉన్నాయో వాళ్ళకు మనస్సులో. అంతే కదా, ఇప్పుడు మనం వెళ్ళి కూర్చున్నాం, మనం ఎవరి దగ్గరికో వెళ్ళాలనుకున్నాం, ఆయన మనం పిలవట్లేదు. కాసేపు అయిన తర్వాత వరుస పెట్టికి అనుమానాలు వస్తూ ఉంటాయి. నేను తెచ్చిన డబ్బులు చాలలేదేమో, నేను అడిగింది సరిపోలేదేమో, నేను చేస్తున్న పని సరిపోవట్లేదని అనుమానిస్తాం కదా. అట్లనే వీళ్ళు కూడా పరమాత్మ లేచి బయటికి రాకపోవడం సరికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనుమానాలు వాళ్ళు పొందుతున్నారట. అలా పొంది 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 నువ్వే బలశాలివయ్యా, మేమే బలహీనులము, నీ బలమే మాకు కూడా బలము, కనుక నువ్వే మమ్మల్ని రక్షించాలి తప్ప మరొకటి లేదు, కనుక నీ బలమే మమ్మల్ని కాపాడుతుంది అని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని కాపాడడానికి నువ్వేమీ యుద్ధం చేయక్కర్లేదయా. నువ్వు నీ ప్రతిజ్ఞను కాపాడుకోవడం కోసం, పాండవులకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞని కాపాడుకోవడం కోసం ఆయుధం పట్టావు కదా, అలా నీ ప్రతిజ్ఞని భ్రష్టపరుచుకోవాల్సిన అవసరం కూడా లేదయా మమ్మల్ని కాపాడాలంటే. అంతేకాదు, నువ్వు భగవంతుడుగా ఉండి అర్జునుడి యొక్క రథసారథిగా ఉండి బాణాల దెబ్బలు ఎన్ని తిన్నావు? అలాంటి పరిస్థితి కూడా మమ్మల్ని కాపాడడానికి నువ్వు పొడక్కర్లేదయా. కాబట్టి నీకు ఇలాంటి బాధలేమి లేవు. మమ్మల్ని కాపాడటం అంటే, మమ్మల్ని మాకు కావలసినటువంటి పని చేయడానికి నువ్వు ఇలా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమిటది? నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే, నిద్ర మేల్కొనేటప్పుడు నీ యొక్క ముఖమండల సౌందర్యాన్ని మేము దర్శించేటట్లుగా లేవవయ్యా. నీ ముఖారవింద వికాసాన్ని మేము చూడాలని అనుకుంటున్నామయ్యా. అంతే తప్ప మేము ఇంకొకటి ఆశించట్లేదు. నువ్వు యుద్ధం చేయాలనుకోవట్లేదు, నువ్వు మా కోసం దెబ్బలు తినాలని అనుకోవట్లేదు, నువ్వు మా కోసం ప్రతిజ్ఞను వదిలిపెట్టుకోవాలని అనుకోవట్లేదు. మేము ఇలా ఆశిస్తున్నాం, కనుక మమ్మల్ని రక్షించడానికి లేచిరావా స్వామి అని ప్రార్థిస్తున్నారు. నువ్వు కృష్ణుడివై మా నందవ్రజంలో అవతరించినప్పటి నుండి దేవతలందరూ వచ్చి రేపల్లెలో నీ కోసం, నీ సేవ కోసం మా వెంబడి వచ్చి ఉంటే, మేమందరం నీ సేవ కోసం వస్తే నువ్వు మమ్మల్నే పట్టించుకోకపోతే ఎట్లా స్వామి, లేచిరావా అని ప్రార్థన చేస్తూ, మాకు నిన్ను మేల్కొన్నటువంటి నీ సౌందర్యాన్ని చూడడం, నీ కటాక్ష ప్రసరణంలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని అనుభవించడం, నీ మాటల యొక్క మాధుర్యాన్ని పొందడం, ఇవన్నీ మేము కోరుకుంటున్నాం స్వామి. అంతకుమించి మేము ఆశిస్తున్నదేం లేదయ్యా, మమ్మల్ని కటాక్షించవా అని వేడుకుంటున్నారు. చెప్పముడయ్యాం తిరలుడయ్యాం, రెండు మాటలు చెప్తున్నారు. ఆర్జవము కలిగినటువంటి వాడా, పరాక్రమవంతుడా, లేచి రావా అంటున్నారు. చెప్పముడయ్యాం తిరలుడయ్యాం చెత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా తుయిలెళాయ్. శత్రువులందరికీ కూడా భయజ్వరాన్ని కలిగించబడాలినటువంటి నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడా, నిద్రను వదిలిపెట్టి లేచిరావా అంటున్నారు. ఇక్కడ చూడండి, శప్పం అనేటువంటి పదానికి రక్ష అని అర్థం. మమ్మల్ని రక్షించదాలిన వాడివి నువ్వే. ఆర్జవము అనేటువంటి రెండు అర్థాలు శప్పం అనే పదానికి ఉన్నాయి. రక్ష, ఆర్జవము అని రెండు. ఈ రెండు రకాలైనటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. శత్రువులను ఎదిరించేటప్పుడు తనకు ప్రమాదం కలగకుండా సహజమైనటువంటి రక్ష కలిగినటువంటి వాడు పరమాత్మ. శత్రువులను జయించడానికి కోసం వెళ్ళినప్పుడు తనకేమీ ఎటువంటి ప్రమాదము ఉండదు ఆయనకు, కనుక ఆయనే రక్షించుకోగలడు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళని కూడా రక్షించగలడు. తనకు తాను రక్షకుడుగా ఉండటమే కాకుండా రక్షణమే స్వభావంగా పరమాత్మ ఉంటాడు. ఆయన రక్షించుకుంటాడు. అంతేకాదు, ఆశ్రయించిన వాళ్ళని కూడా రక్షిస్తాడు. ఇది పరమాత్మ యొక్క తత్వము. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితాః అని
రామచంద్రమూర్తిని గుణాలను కీర్తించేటప్పుడు శ్రీమద్ రామాయణంలో భగవానుడు రక్షణమే స్వభావముగా కలవాడు అని చెబుతూ జీవలోకాన్ని మొత్తాన్ని రక్షించేవాడని, తన ధర్మాన్ని లోకుల ధర్మాన్ని కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉండేటువంటి వాడని, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ రక్షించేవాడు శ్రీరాముడు అని కీర్తించడంలో భగవత్ తత్వానికి ఉన్నటువంటి రక్షణత్వ లక్షణాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అలా రక్షణమే స్వభావముగా కలిగినటువంటి నువ్వు, నీకు స్వజనులం మేము, నువ్వు పుట్టినటువంటి ఈ రేపల్లెలోనే పుట్టి పెరుగుతున్నాం కదయా, కాబట్టి మేమందరం ఎవరు? నీ వాళ్ళమే. కనుక నీ వాళ్ళని రక్షించకుండా ఉండడం నీకు తగినటువంటి పనేనా అని గోపికలు కృష్ణుణ్ణి చూసి చెప్పముడయ్యాం అని ప్రార్థిస్తున్నారు. రక్షణము చేసేవాడా, నువ్వే మాకు రక్ష అని సంబోధిస్తూ ఆయన్ని మేలుకొలుపుతున్నారు. ఇంకొక మాట ఏమన్నారు? ఆర్జవము కలవాడా అని కదా. ఆర్జవం అంటే ఏమిటంటే మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ, అంటే ఆలోచన, చేసే పని, మాట్లాడే మాట, మూడు కూడా ఒకే రూపంగా ఉండడము అని అర్థం. అంటే ఏది చెప్పాడో అదే చేస్తాడు, ఏది ఆలోచించాడో అది చెబుతాడు, ఆ చెప్పినది ఏదో దాన్ని చేస్తాడు. ఈ గుణాన్నే ఆర్జవము అని అంటారు. కాబట్టి మేము ఆర్జవము అనేటువంటి గుణం లేకపోయిన వాళ్ళమే అయినప్పటికీ, మేము ఆలోచించింది, మాట్లాడింది చేయలేకపోవచ్చేమో, కానీ నీకు ఆ లక్షణం ఉంది కదా. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆర్జవ గుణం చేత మమ్మల్ని కూడా అలాంటి లక్షణము, వర్తనము కలిగినటువంటి వాళ్ళుగా చేయగలిగిన వాడివి నీవే కదా. కనుక స్వామి మేల్కొనవా, లేవయ్యా, నిన్నే ప్రార్థించి నీకోసమే మేమందరం వచ్చి నిలబడి ఇలా ఉంటే నువ్వు బాధపడి, మమ్మల్ని చూసి బాధపడి, అయ్యయ్యో వీళ్ళందరూ నా కోసం ఇలా వచ్చారే అని నువ్వు బాధపడాలి కదా. అలా బాధపడి నువ్వే రావాల్సిన వాడివి ఈ విధంగా నిద్రపోవడం ఎంతవరకు సమంజసం స్వామి, లేచి రావా అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ శ్రీరాముడిలో ఆర్జవత్వం, చెప్పింది చేస్తాడనేటువంటి లక్షణం శ్రీరాముడిలో ఉంది అంటే నమ్మచ్చు. కానీ కృష్ణుడు అన్ని మాయా సంబంధమైనటువంటి పనులు కదా చేస్తున్నాడు అని లోకానికి కనిపిస్తున్న విషయం. మరి ఈయన్ని ఆర్జవము కలిగిన వాడని ఎందుకంటున్నారు అని అంటే, ద్రౌపదికి చెప్పినటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మాట ఇచ్చాడు, నీకు నేనున్నాను. ద్యౌపతేత్ పృథివీ శీర్యేత్ హిమవాన్ శకలీ భవేత్ సుష్యేత్తోయ నిధి కృష్ణే నమే మోఘం వచో భవేత్ అని. ద్రౌపది అంతరిక్షం జారి పడిపోతుందేమో, ఆకాశం పడిపోని, కానీ భూమి శిథిలమే అయిపోని, భూమండలం అంతా కూడా నాశనం అయిపోని, కానీ హిమవత్ పర్వతం అనేటువంటిది ముక్కలైపోతే అయిపోని, సముద్రం ఎండిపోతే ఎండిపోని, కానీ నా మాట మాత్రం ఎప్పుడు కూడా తప్పను, ఎప్పుడు కూడా పొల్లుపోదు అని ద్రౌపదిని ఓదార్చినటువంటి తత్వం, ఆ ద్రౌపదిని కాపాడినటువంటి రక్షణ తత్వం కృష్ణుడిలో కూడా కనిపిస్తుంది కదా. కాబట్టి ఆర్జవము కలవాడా అని వీళ్ళు కీర్తించడంలో ఈ లక్షణాన్ని వీళ్ళు ఆధారంగా చేసుకుని ఆయన్ని కీర్తించారు. పరమాత్మకు ఉన్నటువంటి జ్ఞానశక్తి, పరమాత్మ అంటే భగవంతుడు అంటే 6 లక్షణాలు కలిగిన వాడండి. అవేమిటివి అంటే బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజము అనేటువంటివి, వాటితో పాటు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజము అనేటువంటివి 5. వీటితో పాటు శక్తి అనేటువంటిది 6. ఈ 6 రకాలైనటువంటి గుణాలు కలిగిన వాడినే భగం అని పిలుస్తారు. ఆయనే భగవంతుడు, భగవానుడు అని పిలువబడుతున్నాడు. కాబట్టి జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, వీర్యం ఉంటుంది, తేజం ఉంటుంది. ఈ అన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి వాడే జగద్రక్షణంలో ఆర్జవము, జగద్భరణంలో అంటే జగత్తును రక్షించే విషయంలో ఆర్జవత్వాన్ని కలిగి ఉంటాడు. అలాగే జగత్తును కాపాడేటువంటి విషయంలో, భరించేటువంటి విషయంలో బలము కలిగి మనకు కనిపిస్తున్నాయి కదా. జగత్తును కాపాడడంలో ఆయన బలం కనిపిస్తుంది, జగత్తుని రక్షించడంలో ఆయన యొక్క ఆర్జవం కనిపిస్తోంది. కాబట్టి
చేతనము అచేతనము అనేటువంటి రెండు లక్షణాలు కలిగిన ఈ జగత్తు మొత్తాన్ని కూడా ప్రళయకాలంలో తనలో దాచుకుని మరలా ఏం చేస్తున్నాడు, సృష్టి కాలంలో దాచుకున్నటువంటి ఆ భావాన్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళ యొక్క కర్మలను బట్టి వాళ్ళు చేసుకున్నటువంటి ఆయా కర్మ ఫలాలను బట్టి శరీరాల్ని సృజించడంలో పరమాత్మ చూపిస్తున్నటువంటి వాత్సల్యపూర్ణమైనటువంటి ఆర్జవం కనిపిస్తోంది కదా. కాబట్టి ఆయన చెప్పిందే చేస్తున్నాడు, ఆలోచించిందే చెబుతున్నాడు అని ఆర్జవత్వ లక్షణాన్ని వీళ్ళు కీర్తిస్తున్నారు, రక్షణ లక్షణాన్ని వీళ్ళు కీర్తిస్తున్నారు. అట్లా సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. పరమాత్మ సూటిగా తానే చెప్పుకున్నాడు ఈ మాట. నేను అన్ని భూతముల విషయంలోనూ సమానమైన వాడినే, నాకు ఎవ్వడూ శత్రువు కాదు, నేను ఎవడికి ప్రియుణ్ణి కాదు. కాబట్టి ఆయన అన్ని జీవరాశులను సమానముగా చూడదగినవాడు, చూసేటువంటి లక్షణం ఉన్నవాడు. కనుక శత్రువులను భయాన్ని కలిగించడం ఆయనకు సహజమే, అలాగే ఆశ్రితులకు రక్షణాన్ని కలిగించడము ఆయనకు సహజమే. కనుక వాళ్ళు చేస్తున్నటువంటి పాపకర్మములనంటి భయం కలిగించాలా, రక్షణ కలిగించాలా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఏది ఇవ్వాలో అది వాళ్ళకి ఇచ్చేటువంటి లక్షణం పరమాత్మలో ఉంటుంది అని చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మకి అసలు శత్రువులు ఎవరుంటారు? సర్వభూతములకు సుహృత్తే కదా పరమాత్మ అని ఆలోచించాలి తప్ప మనం అనుమానించడం అనేటువంటి పని చేయకూడదు అని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, కీర్తిస్తున్నారు. స్వామి, మమ్మల్ని రక్షించవా నీవు నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడమే కాదు, నీకు అసలు శత్రువులు ఉండరయ్యా, మేమెందుకు శత్రువులు అవుతున్నాము? నిన్ను ప్రార్థించేటువంటి వాళ్లకు శత్రువులు ఎవరున్నారో వాళ్ళు నువ్వు శత్రువులుగా భావిస్తావు కదా. కనుక మమ్మల్ని శత్రువులుగా నువ్వు చూడడానికి వీల్లేదయ్యా. మేము నీ భార్య అయినటువంటి నీలాదేవిని కూడా కీర్తిస్తున్నామే తప్ప ఎప్పుడు కూడా విమర్శించట్లేదు. ఒకవేళ నీ భార్య అయినటువంటి నీలాదేవిని మేమందరం కూడా నిన్న నిష్ఠూరాలాడామని మమ్మల్ని ఏమైనా శత్రువులుగా నువ్వు చూస్తున్నావేమో. అలా చూడవద్దు స్వామి, సహజంగా నువ్వు అలా చూసే స్వభావం ఉన్నవాడివే. ఎందుకని? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఎలాగా అంటే దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ విందుని పెడితే ఆయన ఏం చేశాడు? విదురుడు ఇంట్లో భోజనం చేశాడు తప్ప మిగతా వాళ్ళ దగ్గర చేయలా. దుర్యోధనుడు వెంటనే బయటపడి అడిగేశాడు, ఎందుకు చేయలేదా నువ్వు అంటే, నా శత్రువులకు నువ్వు, నా మిత్రులకు నువ్వు శత్రువు కనుక నువ్వు కూడా నాకు శత్రువేనన్నాడు ఆయన. కాబట్టి అలా నువ్వు నీకు సంబంధించినటువంటి నీలాదేవిని మేము నిష్ఠూరాలాడాం కనుక నన్ను మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నావేమో. అలా చూడకయ్యా, మేము ఆవిడతో సంబంధించినటువంటి వాళ్ళమే, మేము కూడా ఆవిడను కీర్తించేటువంటి వాళ్ళమే సమా అని చెప్పి ఆయనకి చెప్తున్నారు. అట్లా చెప్పి ఆయన నిద్రలేపుతున్నారు. ఈ విధంగా ప్రార్థించిన ఎంతన్నా చెప్పు, ఆ కృష్ణుడు మాత్రం లేవట్లేదు. కాబట్టి కనీసం మాట్లాడతాడేమో ఎదురు చూశారు, మాట కూడా మాట్లాడట్లేదు. అది చూసి ఓహో, ఈయన తనను వదిలి జీవించలేను అన్నటువంటి నీలాదేవిని వదిలిపెట్టి మనల్ని కటాక్షించడేమో కదా అని మళ్ళీ నీలాదేవి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు. చెప్పన్నమెన్ములై చేయవాన్ చిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెళాయ్ అని ఆవిడ సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. ఎప్పుడైనా ఆడవాళ్లకు సౌందర్యాన్ని కీర్తిస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? వినడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే మనం చెప్పే మాట కూడా వాళ్ళు వినరు. అందుకని గోపికలందరూ ఆవిడ్ని వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం సౌందర్యాన్ని పొగడటం ఒక కారణం. ఇంకొకటి, పరమాత్మ కూడా దేనికి బద్ధుడై ఉన్నాడు? ఆవిడ యొక్క సౌందర్యానికి బద్ధుడై ఉన్నాడు. కనుక ఆ సౌందర్యాన్ని కీర్తించడం చేత కూడా పరమాత్మ ఒకప్పుడు మనల్ని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావనతో వీళ్ళు నీలాదేవి యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. భరిణలో పెట్టినటువంటి నగలాగా నీలాదేవి సౌందర్యాన్ని వర్ణించి మేలుకొలుపుతున్నారు వీళ్ళందరూ. స్వర్ణ కలశాన్ని పోలినటువంటి మృదువైన స్తనములున్నాయట. స్వర్ణ కలశములు అంటే బంగారు కలశం, బంగారముతో తయారు చేయబడినటువంటి ఒక కలశము వలె నిండుగా ఉన్నటువంటి మృదువైన సుకుమారంగా ఉన్నటువంటి స్తనద్వయములు కలిగి ఉన్నదట నీలాదేవి. అలాంటి స్తనములు,
ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి దొండపండు లాంటి పెదవి, అలాగే సన్నగా ఉన్నటువంటి నడుము కలిగినటువంటి ఓ నప్పెన్నాయ్ నీలాదేవి శ్రీరూపిణి తిరువే అంటున్నారు. శ్రీరూపిణి మేల్కొనవమ్మ అని ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థించడంలో శ్రీకృష్ణుడు అయినప్పుడు కదా ఆయన మేల్కొని రావడానికి. స్వతంత్రుడు కాదు. ఎందుకు కాదు? ఆయన లక్ష్మీ నివాసుడు. లక్ష్మీదేవి ఏది చెబితే అది చేస్తాడు. ఆయన ఆవిడకు బద్ధుడైపోయి ఉన్నాడు కనుక భరిణలో పెట్టినటువంటి నగలాగా నీలాతుంగ స్తనగిరి తటములలో నీలాదేవి యొక్క స్తనములనేటువంటి కొండల మధ్య ఉన్నటువంటి లోయలలో పడి హాయిగా నిద్రపోతున్నటువంటి వాడు స్వామి. అందులో ఇరుక్కుపోయాడు ఆయన కనుక బయటికి రావలేకపోతున్నాడు. ఆ భరిణ మూత తెరిచినట్లుగా ఆమె ఎవరు? ఆ నీలాదేవి తన యొక్క వక్షసీమ నుండి పరమాత్మను నిద్రలేపి బయటికి పంపితే కదా ఆయన రావడానికి. ఆవిడ పంపలేకపోతుంది, వదిలిపెట్టట్లేదు. అందుచేత అమ్మా నీ వక్షసీమ, నీ హృదయ సీమ ఎంత గొప్పదో తెలుసునా? అందులో అణిగిపోయే మా పరమాత్మ, నీ యొక్క స్తనముల మధ్య నలిగిపోతున్నటువంటి ఆ పరమాత్మను స్వామిని నువ్వే లేపాలి. మేమెలా వచ్చి లేపుతామమ్మా? కనుక నువ్వు లేపి అందులో పడి కొట్టుమిట్టాడిపోతున్నటువంటి ఆ పరమాత్మను నీకోసం జగత్తు ఎదురు చూస్తోందయ్యా, నువ్వు ఇక్కడ ఉండిపోతే ఎలా లే అని చెప్పి పంపించవలసిన బాధ్యత నీదే కదా తల్లి అని ఆవిడ యొక్క సౌందర్యాన్ని పొగుడుతూనే కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నారు. అంతేకాకుండా క్షామకాలంలో అంటే ఏదైనా కరువు కాటకాలు కలిగినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? కొండల దగ్గరకో సముద్ర తీరానికో వెళ్ళి జీవించడం అనేటువంటిది ప్రారంభిస్తారు. అట్లాగే శ్రీమన్నారాయణమూర్తి చేతన సస్యములనేటువంటివి పండించకపోతే తాను చేస్తున్నటువంటి ఆయా పనులకు ఫలములను అందించేటువంటి సమయంలో అందించనప్పుడు కరువు ఏర్పడితే, అట్లా ఏర్పడినటువంటి ఆ కరువు ఏర్పడిన సమయంలో అర్చామూర్తిగా కొండలను వ్యూహమూర్తిగా పాల సముద్రాన్ని ఆశ్రయించాడు. ఎందువలన అంటే లోకంలో సస్యవృద్ధిని కలిగించడం కోసం. అట్లా ఏర్పరిచినటువంటి ఆ స్వామి కృష్ణ భగవానుడై అవతరించి ఈ నీలాదేవి యొక్క స్తనగిరి తటములలో హాయిగా శయనిస్తూ ఉన్నాడట. అందువలన గోపికలందరూ కూడా నీలాదేవి యొక్క వక్షస్థలమును కృష్ణ భగవానుడికి నివాస స్థానము అని దాని సౌందర్యాన్ని పొగుడుతున్నారు. ఎందుకు పొగుడుతున్నారు? సౌందర్యాతిశయము చేత ఆయన అక్కడే ఉండిపోయాడు గనక ఆ సౌందర్యాన్ని పొగడటంతో నీలాదేవి ఆనందపడుతుంది. అలా నీలాదేవి ఆనందపడడమే పరమాత్మ ఆనందానికి కారకమవుతుంది. తద్వారా పరమాత్మ వీళ్లను కటాక్షిస్తారనేటువంటి ఆశ నెరవేరుతుంది. అలా ఆవిడ యొక్క వక్షసీమ సామాన్య స్త్రీలకు ఉన్నట్టుగా కఠినంగా ఉండకుండా పరమ సుకుమారమైనటువంటిదిగా ఉన్నది అని చెప్పడంలో ఒక విశేషం కూడా ఉంది. ఏంటంటే సుకుమారతత్వం ఉన్నది కదా, మిగిలినటువంటి స్త్రీలకు వలె కాకుండా సౌకుమార్యం ఉన్నటువంటి దగ్గర ఉంటాడు కదా. ఎవరైనా సరే సుకుమారంగా ఉన్నటువంటి దాన్ని ఇష్టపడతాం. వెన్నెలను ఇష్టపడతాం కానీ ఎండని ఇష్టపడతామండి. అట్లనే ఈయన కూడా ఆవిడ యొక్క స్తనముల యొక్క మృదుత్వాన్ని ఇష్టపడుతూ ఉంటాడట. అందుచేత ఆవిడ లేపితే తప్ప అక్కడ నుండి నిద్ర లేచి వచ్చే పరిస్థితి లేదు. కనుక అమ్మా నువ్వు లేపి స్వామిని మా దగ్గరికి పంపించవా అని కీర్తన చేస్తున్నారు. అంతేకాకుండా పర్వత సీమను ఆశ్రయించినటువంటి ఆ స్వామి ఆవిడ యొక్క అధరము అనేటువంటి దొండపండులో ఉన్న తేనెను త్రాగి ఆమె చిరునవ్వులు అనేటువంటి మాధుర్యంలో ఊగిపోయి ఓలలాడుతూ ఉంటాడట ఎప్పుడూ కూడా. అలా నీ అధర స్పర్శ చేత స్వామి ఆనంద పారవశత్వంలో మునిగిపోయి లోకాన్ని మరిచిపోయేటువంటి స్థితిలో ఉన్నాడమ్మా. కనుక మత్తెక్కి నిద్రపోతున్నటువంటి ఆ స్వామిని నీవు వదిలిపెట్టవా తల్లి, ఒక్కసారి మమ్మల్ని కటాక్షించేలా చూడవా తల్లి అని ప్రార్థన చేస్తూ ఆ సుఖాన్ని పొందుతున్నప్పుడు ఆ దొండపండ్ల నుంచి వస్తున్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరమాత్మ నీ దగ్గరే ఉండిపోతూ ఉన్నప్పుడు ఆయన్ని నిద్రలేపి ఆ సుఖం లేకుండా చేసేందుకు గాను నీ నడుముని సన్నగా పెట్టుకున్నావు కదా.
ఆ నడుము భాగాన్ని ఆయనకు చూపించి, నా దగ్గర ఏం లేదు స్వామి, అదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళవయా అని కాస్తన్నా చెప్పవమ్మా అని నడుము సన్నగా ఉన్నటువంటి ఆవిడ సౌందర్యాన్ని వీళ్ళు పొగుడుతూనే అలాంటి యొక్క కారణాన్ని చూపి పరమాత్మను మా దగ్గరికి పంపించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. కనుక నీ పేరు నీలాదేవి కాదు, నువ్వు శ్రీదేవివే, లక్ష్మీ స్వరూపానివి. నీవు లక్ష్మీదేవి పరమాత్మతో సంయోగాన్ని సమాజానికి ఎలాగైతే కలిగిస్తుందో అలా పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మాకు కూడా కలిగించవమ్మా. శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే అని లక్ష్మీదేవి సంబంధం చేత మాత్రమే ఆ దేవుడు కూడా దేవత్వాన్ని పొందుతూ ఉన్నాడు కదా. కనుక మేం కూడా నీతో సమాగమాన్ని పొందడం చేత, సంబంధాన్ని కలిగి ఉండడం చేత పరమాత్మ యొక్క సంశ్లేషాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. కనుక మమ్మల్ని కటాక్షించవా తల్లి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజున లంకలో రావణాసురుడి చేత చెరబట్టబడినటువంటి స్త్రీలందరినీ విముక్తి చేయడం కోసం, ఆ స్త్రీలందరినీ రక్షించడం కోసం సీతాదేవి రావణాసురుడి దగ్గర 10 నెలల పాటు రాముణ్ణి రప్పించడం కోసం వేచి చూసింది. అంతే తప్ప ఆవిడ రావణాసురుడిని ఎదిరించలేక కాదు, రాముణ్ణి కబురు చేయలేక కాదు, మరొకటి కాదు. రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి స్త్రీలందరూ ఆ చెర నుండి విముక్తులవ్వాలి. ఆ కారణం కోసమే కదా నువ్వు 10 నెలల పాటు నీ భర్త అయినటువంటి రామచంద్రుణ్ణి వదిలిపెట్టి ఉన్నావు. మరి మాలాంటి వాళ్ళందరినీ కటాక్షించడం కోసం ఒక్క క్షణకాలం స్వామిని వదిలిపెట్టలేవా తల్లి అని ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా మాకు పరమాత్మ యందు అనురాగాన్ని పెంపొందింపచేసేందుకు గాను నీవు సహకరించవమ్మా తల్లి అని ప్రార్థిస్తున్నారు. దీంతో పాటు నేను నిద్రపోవడం లేదు అనేటువంటి భావం వీళ్ళకి తెలియక ఇలా మాట్లాడుతున్నారు అని ఆవిడ అనుకున్నది. అందుచేత లోకమంతా కూడా కొనియాడబడుతూ ఉండేటువంటి లక్ష్మీతత్వాన్ని స్ఫురిస్తూ ఆ నీలాదేవి లోపల నుంచి మాట్లాడుతోందట. ఏమని? నేను నిద్రపోవట్లా, మీ విషయమే ఆలోచిస్తున్నాను. మీకేమి ఇప్పించాలి, మీకేం కావాలి, అసలు మీ బాధ ఏమిటి, మీ కోరిక ఏంటో చెప్పండి అని మాట్లాడిందట. అప్పుడు ఈ బయట ఉన్నటువంటి గోపికలందరూ చెప్తున్నారు, ఉక్కముం తట్టొళియుం తందు ఉన్మడాళనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు. అమ్మా, విసనకర్రను అద్దాన్ని ఇచ్చి నీ ప్రియుడితో మేం కూడా స్నానం చేసేటట్లుగా అనుగ్రహించవమ్మా అని పై అర్థం అండి. దీంట్లో ఇక్కడ విసనకర్ర, అద్దము 2 విషయాలు చెప్తున్నారు. ఈ 2 విషయాల్ని అందించి నీ ప్రియుడైనటువంటి కృష్ణుడితో స్నానం ఆచరించేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వు అని ఆవిడ్ని కోరుకుంటున్నారు. ఇక్కడ కోరుకోవడంలో అమ్మవారిని ఆశ్రయించి ఆమె ద్వారా వచ్చిన వాళ్ళనే పరమాత్మ ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. అదే కదా మనం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు. అందుచేత గోపికలందరూ ఏమంటున్నారంటే, కృష్ణుని చేర్చమనేటువంటి కోరిక నీ వల్లభుని మమ్ములను చేర్చుము అని కోరుతున్నారు. ఇందులో నీ ప్రియుడి దగ్గరికి మమ్మల్ని చేర్చవమ్మా. పరతంత్రులమైనటువంటి మనం ఆమెతో సంబంధాన్ని ఆశించినట్లే పరమాత్మ ఆవిడతో సంబంధాన్ని కోరుకుంటాడు. అంతే కదా. మరి వీళ్ళందరూ లక్ష్మీదేవితో సంగమాన్ని లేదా సంబంధాన్ని కోరుకుంటున్నట్లుగానే పరమాత్మ కూడా లక్ష్మీదేవి యొక్క సంబంధాన్ని కోరుకుంటున్నాడు. కనుక పరమాత్మకు మాకు కూడా కావలసినటువంటి నీతో ఉన్నటువంటి సత్సంబంధమే. కనుక భగవానుడనేటువంటి సరస్సులో ఆవిడ ముందు దిగి తర్వాత మనల్నందరినీ కూడా ఆవిడతో పాటు సురక్షితంగా తీసుకుని వెళ్ళగలుగుతుంది అని విశ్వసిస్తున్నారు. కనుక ఆ పరమాత్మలో ప్రవేశించడానికి మనకు ఆవిడే ఆధారం అనే భావాన్ని తెలియజేస్తూ, అమ్మా నీవు విసనకర్రని మాకివ్వు. విసనకర్రని విసిరితే ఏమవుతుంది? శరీరాల మీద ఉన్నటువంటి తపన పోతుంది, చెమట బిందువులు పోతాయి. అలాగే మేం కూడా ఆ విసనకర్రను మాకివ్వడం చేత, ఆ విసనకర్రతో విసురుకోవడం చేత తాపాన్ని కొంతైనా తగ్గించుకోగలుగుతాం తల్లి. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఆ విసనకర్ర మాకిస్తే మేం కూడా ప్రియునికి సేవ చేసి ఆయనలో ఉన్న తాపాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా అద్దం ఏం చేస్తుంది? మనల్ని మనకి చూపిస్తుంది. కనుక ఆ అద్దంలో చూసుకోవడం చేత మమకారము, అహంకారం అనేటువంటి 2 రకాల లక్షణాలని వదిలిపెట్టేసి జ్ఞానసిద్ధిని పొందినటువంటి మా మనస్సులలో ఉన్న పరమాత్మని మేము కూడా చూసుకొని పొందుతామమ్మా.
కనుక అలాంటి అవకాశాన్ని మాకు ఇవ్వు. నారాయణ శబ్ద వాచ్యంతో పిలువబడుతున్నటువంటి పరమాత్మకు సర్వ విధములైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉండడమే పరమ పురుషార్థము. కనుక ఆ సేవలన్నీ మేము చేస్తామమ్మా. విసనకర్ర వీస్తాము, అద్దం చూపిస్తాము, స్నానం చేయిస్తాము, ఇలా అన్ని రకములైన ఉపచారాలు మేము కూడా స్వామికి సమర్పిస్తాము. ఇవన్నీ కూడా ఆరాధనలో ఉన్న ఉపచారాలండి. స్నానము, వింజామర, ఇవన్నీ. అందువలన దర్పణ దర్శనము ఇలాంటివన్నీ కూడా ఆరాధనలో ఉండేటువంటి అంగములే. కనుక ఇవన్నీ ఆరాధనకు కావలసిన సామగ్రి. కాబట్టి నీలాదేవిని వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఏమడుగుతున్నారంటే, పరమాత్మను ఆరాధించడం కోసం కావలసినటువంటి సామగ్రిని పరమాత్మతో సహా మాకు ఇవ్వవమ్మా అని ఆవిడ్ని ప్రార్థన చేస్తున్నారు. శ్రీమన్నారాయణమూర్తియే ఉపాయమని మేమందరం కూడా గుర్తిస్తున్నాము. ఆయన్ని మేము పొందడానికి నీవు సహకరించి మమ్మల్ని అందరినీ ఉన్నతమైనటువంటి ఆనంద పారవశత్వాన్ని పొందడానికి అవకాశాన్ని ఇవ్వవలసింది అని ఆ ఆండాళ్ మాత నీలాదేవిని ఒక తల్లిగా భావిస్తూ ఈ మిగిలినటువంటి ఈ గోపికలందరితో కలిసి ప్రార్థన చేసి శ్రీకృష్ణ నీలాదేవులు ఇద్దరిని కూడా నిద్రలేపి ఆరాధనా సంబంధమైనటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకుని పరమాత్మ సేవా భాగ్యాన్ని పొందడానికి సంసిద్ధురాలవుతూ ఉన్నది అని ఈరోజు పాసురాన్ని ఎందరితో ముగిస్తూ, రేపు మిగిలినటువంటి పాసురాల్లో 21వ పాసురాన్ని గురించి తెలుసుకుందాం. అందులో ఉన్నటువంటి విశేషాంశాలు పరమాత్మను మనకు చాలా దగ్గర చేసేటువంటివిగా ఉంటాయి. అవేవో రేపు తెలుసుకుందాం. అంతవరకు పరమాత్మను మనస్సులో ఆనందదాయకమైనటువంటి సంవిధానంతో ఆనందిస్తూ పొందుతూ ప్రతివారు ప్రశాంత చిత్తులై శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందుదురుగాక అని మంగళాశిషములు అందిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.